వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. కొత్త ఎపిసోడ్లోకి వెళ్లే ముందు లాస్ట్ ఎపిసోడ్ గురించి ఒక చిన్న ప్రీక్యాప్. రాహుల్ వర్మ ఎలానో కష్టపడి సునీల్ ఎక్కడ దాక్కున్నారో కనుక్కుంటారు. ఆ బాక్స్ గురించి సునీల్ రహస్యాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ బాక్స్లో ఏదో పవర్ఫుల్ వాచ్ ఉందని, రాహుల్ వర్మ వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఒకే బ్యాచ్లో పనిచేసేవారని, ఈ ఎక్స్పెరిమెంట్ వాళ్ళకే వచ్చిందని, కానీ ఇది చాలా డేంజరస్ అని, దీన్ని ఎవరో కంప్లీట్ చేయాలని అనుకోలేదు. కానీ రాహుల్ వాళ్ళ అమ్మ దాన్ని కంప్లీట్ చేయాలని అనుకుంటుంది. ఎందుకంటే రాహుల్ వాళ్ళ నాన్న ఆ వాచ్ ఉన్న బాక్స్ దగ్గరికి వెళ్ళి చనిపోయారని, అందులో ఉన్న రహస్యం గురించి కనుక్కోవాలని ఆమె అనుకుంటుంది. అందువలన వాళ్ళ ముగ్గురు కలిసి దాన్ని పూర్తి చేయాలనుకుంటారు. దానివల్ల వాళ్ళకి చాలా సీక్రెట్స్ తెలుస్తాయి. ఈ భూమి మీద జరిగే ప్రతి న్యాచురల్ డిజాస్టర్ వెనుక ఆత్మలు ఉన్నాయని, కానీ ఎందుకో తెలియదు, ఇదంతా తమ కంట్రోల్ తప్పి మనుషులను ఎక్కువగా చంపేస్తున్నాయి. వాటి లీడర్ కూడా రీసెంట్గానే చనిపోయారనే చెబుతున్నారు. ఆ బాక్స్ని ఓపెన్ చేసి ఆ వాచ్ని బయటికి తీయాలి అంటే ఆ పవర్ సోర్స్ సునీల్ దగ్గర ఉంది. ఆ వాచ్ని సొంతం చేసుకోవడానికి ఎవరో తెలియని మిస్టరీ మ్యాన్ అయిన గ్రీన్ హుడీ మ్యాన్ కూడా ట్రై చేస్తున్నాడు. ఆ గ్రీన్ హుడీ మ్యాన్ మేబీ ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎంతమంది చనిపోయారో ఆ వాచ్ సహాయంతో వారిని రివైవ్ చేసి ఆత్మలుగా మార్చేసి ఈ భూమిని కంట్రోల్ చేసుకుందామని అనుకుంటున్నాడని సునీల్ ఒక అంచనా వేశారు. దానికి ఎగ్జాంపుల్గానే ఎప్పుడో 20 years బ్యాక్ చనిపోయిన రాహుల్ వాళ్ళ నాన్న ఆత్మగా మారాడని తెలుసుకుంటాడు. ఫైనల్గా ఆత్మల లీడర్ బతికే ఉన్నాడని తెలుసుకుంటారు. ఇక రాహుల్ వర్మ ఎలాగైనా ఆ ఆత్మల లీడర్ని కాపాడటానికి కంట్రోల్ చేయాలి అనుకుంటారు. ఇక సునీల్ తన దగ్గర ఉన్న పవర్ సోర్స్ ఇచ్చి దీనితోనే ఆ వాచ్ని ఓపెన్ చేయండి, చాలా అలర్ట్గా ఉండండి అని చెప్పి ఆ బాక్స్ దగ్గరికి పంపిస్తారు. సునీల్ ఉంటున్న బంగ్లా నుండి రాహుల్ వర్మ బయటకు వెళుతుంటే రాహుల్ని సునీల్ పిలుస్తాడు. రాహుల్ ఇటుగా వెళ్లే ముందు నీకొకటి చెప్పాలి అంటాడు. వర్మ కూడా అతని దగ్గరికి వస్తుంటే వర్మ అనువద్దు, నేను రాహుల్తోనే పర్సనల్గా మాట్లాడాలి అని చెప్తాడు. ఇక వర్మ అక్కడే ఆగుతాడు. ఇక రాహుల్ సునీల్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా వర్మ వాళ్ళు మాట్లాడుకునేది దూరం నుండే గమనిస్తాడు. సునీల్ రాహుల్కి ఆ బ్లూ పవర్ సోర్స్ చూపిస్తుంటే వర్మ గమనిస్తూ ఉంటాడు. సునీల్ ఆ బ్లూ పవర్ సోర్స్ గురించి ఏదో చెబుతున్నట్లు గమనిస్తాడు. అలా కాసేపు మాట్లాడాక రాహుల్ ఆ బ్లూ పవర్ సోర్స్ని తీసుకువచ్చి వర్మ మనం వీలైనంత త్వరగా ఆ వాచ్ ఉన్న బాక్స్ దగ్గరికి వెళ్ళి లోపల బంధించబడి ఉన్న ఆత్మల లీడర్ని ఫ్రీ చేయాలి, అప్పుడు అతనే మనల్ని కాపాడుతాడు. అప్పుడు వర్మ సరే అన్నట్లుగా తన తల ఊపుతాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కారెక్కి ఆ వాచ్ ఉన్న లొకేషన్కి బయలుదేరుతారు. అప్పుడు వర్మ రాహుల్తో నీకు సునీల్ ఏం చెప్పాడు అని అడుగుతాడు. అప్పుడు రాహుల్ నాకు ఈ పవర్ సోర్స్ని ఎలా వాడాలో చెప్పాడు వర్మ అని చెప్తాడు. నీకు ఆ టైం వచ్చినప్పుడు తెలుస్తుందిలే అని చెప్తాడు. అప్పుడు వర్మ రాహుల్ మనకి ఈ ఆత్మలు లీడర్ హెల్ప్ చేస్తాడని గ్యారంటీ ఏంటి, అతను మనకి రివర్స్ అయితే మనం ఏం చేస్తాం అని అడుగుతాడు. ఏమో వర్మ, నా దగ్గర ఆప్షన్ అయితే ఇదే, ఆ ఆత్మల లీడర్ మనం అనుకున్నట్లు కాకపోతే మన మీద కూడా అటాక్ చేయొచ్చు వర్మ అని రాహుల్ వర్మతో చెప్తాడు. అప్పుడు వర్మ రాహుల్ మనం ఒకవేళ ఈ పవర్ సోర్స్ని దాచిపెట్టేస్తే వాళ్ళు ఎప్పుడూ మన మీద దాడి చేయరు, వాచ్ కూడా వాళ్ళకి దొరకదు, ఇక ప్రాబ్లం ఏమీ ఉండదు కదా రాహుల్ అని చెప్తాడు. ఇక రాహుల్ వర్మ ఈ ఆత్మల పని మనుషులను బ్యాలెన్స్లో ఉంచడం, కానీ అవి ఆ పని చేయకుండా మనుషుల్ని ఎక్కువగా చంపేస్తున్నాయి, ప్రాబ్లం కూడా అదే కదా వర్మ, ఈ వాచ్ని యూజ్ చేసి ఆ ఆత్మల లీడర్ని రిలీజ్ చేయాలి. వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూనే ఆ వాచ్ ఉన్న ప్లేస్కి రీచ్ అవుతారు. ఆ వాచ్ ఉన్న దగ్గర కాప్స్ కంపెనీ వారు పనిచేశారు కాబట్టి ఆ వాచ్ ఉన్న ఏరియా అంతా ఫెన్సింగ్ కట్టేసి ఉంటుంది. కానీ ఆ ఏరియా దగ్గర కాప్స్ కంపెనీ సెక్యూరిటీ గార్డ్ ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అక్కడ ఎవరు ఉండరు. అప్పుడు వర్మ రాహుల్తో మనల్ని ఎవరో కావాలని ట్రాప్ చేయాలని చూస్తున్నారు అని అంటాడు.
లేదంటే ఇంత పవర్ఫుల్ ఏరియాలో అసలు సెక్యూరిటీ గార్డ్స్ ఉండకుండా కాప్స్ కంపెనీ ఎలా ఉంటుంది? రాహుల్: అవును వర్మ, నాకు కూడా అలానే అనిపిస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి అని రాహుల్ అంటాడు. ఇక వాళ్ళిద్దరూ శబ్దం చేయకుండా మెల్లగా లోపలికి వెళ్తారు. ఇద్దరికి లోపల ఫైల్స్ అన్నీ ఎలా పడితే అలా పడిపోయినట్లు చూస్తారు. అప్పుడే ఫస్ట్ టైం వాళ్ళు వాచ్ బాక్స్ని గమనిస్తారు. ఆ వాచ్ బాక్స్ ఆ ఫెన్సింగ్ సెంటర్లోనే ఉంటుంది. పక్కనే ఎవరో కూర్చొని ఉంటారు. ఆ బాక్స్ పైన లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ పైన ఏదో యుద్ధం జరిగిన సింబల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ బాక్స్ పైన చూశాక రాహుల్కి సడన్గా హెడేక్ స్టార్ట్ అవుతుంది. అతనికి ఏవో విజన్స్ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ విజన్స్లో చాలా భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో గ్రీన్ హుడీ మ్యాన్ కనిపిస్తూ ఉంటాడు. ఆ గ్రీన్ హుడీ మ్యాన్ చాలా భయంకరంగా ఎవరినో ఒక అతన్ని పొడి చేస్తూ ఉంటాడు. ఆ విజన్స్ అన్నీ రాహుల్కి బాగా ఎక్కువగా హెడేక్ తెప్పించడం వలన అతను కింద పడిపోతాడు. అప్పుడు వర్మ రాహుల్ అని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రాహుల్కి ఏమో అసలు ఏం వినిపించదు. అప్పుడు ఆ బాక్స్ పక్కన కూర్చున్న అతను పైకి లేచి క్లాప్స్ కొడతాడు. క్లాప్స్ కొట్టాక, రాహుల్, వర్మ, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఏం మాట్లాడకుండా ఆ పవర్ సోర్స్ నాకు ఇచ్చేయండి. మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేస్తాను అంటాడు. అప్పుడు వర్మ అక్కడ ఎవరు ఉన్నారా అని చూస్తాడు. అది కాప్స్ కంపెనీ CEO. అప్పుడు వర్మ ఆ CEOతో, నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ వాచ్ చాలా డేంజరస్. ఇదంతా గ్రీన్ హుడీ మ్యాన్కి దొరికిందంటే మనకి డేంజర్. మాతో పాటు నిన్ను కూడా వదిలిపెట్టడు. ఈ వాచ్ ఎలాగైనా ఆ కేఆత్మల లీడర్కి అందజేయాలని వర్మ అంటాడు. అప్పుడు CEO గట్టిగా నవ్వుతాడు. నవ్వి, వర్మ, నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలియదు అనుకుంటున్నావా? ఇదంతా నాకు ఆ గ్రీన్ హుడీ మ్యాన్ చెప్పేశాడు. నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా? 20 years సైంటిస్టులను పెట్టి డబ్బంతా ఖర్చు చేసి ఈ వాచ్ని బయటకు తీసి మనుషుల్ని కాపాడుతాననుకుంటున్నావా? నా ప్లాన్ ఒక్కటే, ఈ వాచ్ని బయటికి తీసి ఆ గ్రీన్ హుడీ మ్యాన్కి అప్పగించాలి. దాంతో మీ ఫ్యామిలీస్ బలయ్యాయి. పోనీ ఆ పవర్ సోర్స్ని నాకు ఇచ్చి ఉంటే ఇదంతా అయ్యేదా? వాళ్ళందరూ ప్రాణాలతో మిగిలేవారు. వర్మ, నీకు బ్రెయిన్ ఉంది అనుకుంటున్నాను. కాస్త ఆలోచించు. మనం మనుషులం చాలా లిమిటెడ్గా ఉంటాం. అప్పుడు రాహుల్ వర్మతో, వర్మ, మన దగ్గర టైం చాలా తక్కువగా ఉంది. వీడితో మాటలేంటి? వాడిని షూట్ చేసేయ్ అంటాడు. అప్పుడు వర్మ తన దగ్గర ఉన్న గన్ తీసి CEO వైపు పాయింట్ చేస్తాడు. ఏంటి, ఇంత చేసిన వాణ్ణి ఇది కూడా ఆలోచించలేననుకుంటున్నారా? ఒకసారి ఈ డివైజ్ని చూడండి అని చెప్పి వాళ్ళకి ఒక డివైజ్ని చూపిస్తాడు. ఈ బటన్ని నేను ప్రెస్ చేశాననుకోండి, ఈ కే ఆత్మలు ప్రొడ్యూస్ చేసే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు కొన్ని సెకండ్లలో ఆ కే ఆత్మలన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. అవి తరువాత ఏం జరుగుతుందో మీకు చెప్పక్కర్లేదనుకుంటా. అప్పుడు వర్మ రాహుల్తో, రాహుల్, మనకేమైనా పర్లేదు, మనం ముందు ఆ కే ఆత్మల లీడర్ని విడిపించాలి. నువ్వు ముందు ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళు, నేను వీడిని షూట్ చేస్తానంటాడు. ఇక రాహుల్ మెల్లగా ఒక్కొక్క అడుగు ఆ బాక్స్ వైపు వేస్తూ ఉంటాడు. రాహుల్ ఆల్మోస్ట్ ఆ బాక్స్ దగ్గరకు వెళ్ళిపోతాడు. అప్పుడు CEO ఆ బటన్ని ప్రెస్ చేసేస్తాడు. వర్మ తన గన్తో CEOని షూట్ చేస్తాడు. అప్పుడు CEO నవ్వుతూ ఇలా అంటాడు, నేను చనిపోయానని అనుకుంటున్నారా? ఆ గ్రీన్ హుడీ మ్యాన్ ఆ వాచ్ సహాయంతో నన్ను రివైవ్ చేస్తాడు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి అంటాడు. అతను చనిపోతాడు. అతను చనిపోయిన వెంటనే ఆ ఏరియాలో కొన్ని వందల కే ఆత్మలు వచ్చి చేరుకుంటాయి. ఇక రాహుల్ ఆ పవర్ సోర్స్ని బాక్స్ దగ్గర ఇన్సర్ట్ చేస్తుంటే ఆ గ్రీన్ హుడీ మ్యాన్ అక్కడికి వస్తాడు. అతను తన చేతిని కత్తిలా మార్చి వర్మ గొంతు దగ్గర పెట్టి, రాహుల్, నువ్వు మా లీడర్ని ఆ బాక్స్ నుండి విడిపిస్తావా? నీ సైడ్ని కాపాడతావా? నీ సైడ్ ఉన్న నీ ఫ్రెండ్ని కాపాడతావా అంటాడు. అప్పుడు వర్మ, రాహుల్, నువ్వు నా గురించి పట్టించుకోవద్దు. ముందు ఆ బాక్స్ నుండి వాళ్ళ లీడర్ని విడిపించు. అతనే వీళ్ళని చూసుకుంటాడు. అప్పుడు గ్రీన్ హుడీ మ్యాన్ మెల్లగా వర్మ గొంతులోకి ఆ సూది లాంటి తన చేతిని దింపుతూ ఉంటాడు. అది రాహుల్ గమనిస్తాడు. సరే, వర్మని ఏం చెయ్యొద్దు, ఈ పవర్ సోర్స్ని నీకు ఇచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ గ్రీన్ హుడీ మ్యాన్ నవ్వుతూ, ఆ పవర్ సోర్స్ని నా కాళ్ళ దగ్గర పెట్టు రాహుల్ అంటాడు. సరే, నేను తెస్తాను, వర్మని ఏం చెయ్యొద్దు అని చెప్పి ఆ పవర్ సోర్స్ని గ్రీన్ హుడీ మ్యాన్ దగ్గరికి తీసుకెళ్తాడు.
అప్పుడు వర్మ, రాహుల్, ఇక్కడ మన ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు, ప్లీజ్ నువ్వు నా వల్ల ఈ ప్రపంచానికి కీడు చేయొద్దు, ఆ బాక్స్ని తీసుకెళ్ళు అంటాడు. అప్పుడు రాహుల్ ఏం మాట్లాడకుండా పవర్ సోర్స్ని గ్రీన్ హుడీ మ్యాన్ దగ్గరికి తీసుకువస్తాడు. అప్పుడే రాహుల్కి సునీల్ ఉన్న బంగ్లా నుండి బయటకు వస్తున్నప్పుడు సునీల్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. సునీల్ రాహుల్తో ఏం చెప్తాడంటే, రాహుల్, ఒకవేళ నువ్వు డేంజర్లో ఉన్నావని నీకు అనిపిస్తే ఈ పవర్ సోర్స్ వెనుక ఒక బటన్ ఉంది చూడు, ఈ బటన్ని నువ్వు ప్రెస్ చేసావంటే ఒక లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ లైటు వల్ల మనకేం కాదు, కానీ ఆ కే ఆత్మల శరీరం కాలిపోతుంది. మీరు ఈ బంగ్లాలోకి ఎంటర్ అయ్యే ముందు స్టార్టింగ్లో చూసింది కూడా ఈ లైటే రాహుల్ అని చెప్తాడు. సో రాహుల్ ఆ పవర్ సోర్స్లో ఉన్న బటన్ని ప్రెస్ చేస్తాడు. దాంట్లో ఉన్న లైట్ చాలా పవర్ఫుల్గా రేడియేట్ అవుతూ ఉంటుంది. ఆ కాంతికి అక్కడ ఉన్న కే ఆత్మల శరీరం కాలిపోతూ ఉంటుంది. ఆ గ్రీన్ హుడీ మ్యాన్ వర్మని కూడా వదిలేస్తాడు. ఇక రాహుల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పవర్ సోర్స్ని వాచ్ బాక్స్లో పెట్టేస్తాడు. ఇంకా ఆ బాక్స్ పెద్ద సౌండ్ చేసుకుంటూ ఓపెన్ అవుతుంది. దానిలో నుండి తెల్లని పొగ బయటికి వస్తూ ఉంటుంది. ఆ స్మోక్ అంతా క్లియర్ అవగానే దాంట్లోని వాచ్ రాహుల్ వర్మలకి కనిపిస్తుంది. అది మెరుస్తూ ఉంటుంది. సో అదంతా క్లియర్ అవ్వగానే వాళ్ళు ఆ కే ఆత్మల లీడర్ కోసం చూస్తూ ఉంటారు. కానీ అతనేమో ఎక్కడ కనిపిస్తూ ఉండడు. అప్పుడు గ్రీన్ హుడీ మ్యాన్ నవ్వుతాడు. మా లీడర్ని అడ్డు పెట్టుకొని నన్నే చంపాలనుకుంటారా? వాడు చనిపోయి చాలా కాలం అయింది. ఈ చేతులతోనే వాడిని చంపాను. అసలు మీ సునీల్కి బ్రెయిన్ మెయిల్ పెట్టింది నేనేరా. నేను డైరెక్ట్గా పవర్ సోర్స్ని ముట్టుకోలేను. అందుకే నీ చేతే వాచ్ బాక్స్ని ఓపెన్ చేయించాను. నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పి చాలా వేగంగా వర్మ దగ్గరికి వచ్చి ఆల్రెడీ తన చేతిలో ఉన్న సూదిని వర్మ గొంతులోకి దించి వర్మని చంపేస్తాడు. ఇదంతా చూశాక రాహుల్ కంట్లో నీళ్లు తిరుగుతాయి. కే ఆత్మల లీడర్కి ఏమైందో గ్రీన్ హుడీ మ్యాన్ చెప్పినట్లు అతను చనిపోయాడా లేదా బ్రతికే ఉన్నాడా? గ్రీన్ హుడీ మ్యాన్ ఇప్పుడు ఆత్మల్ని కంట్రోల్ చేస్తాడా, లేక రాహుల్ దగ్గర వేరే ఏదైనా సోర్స్ ఉందా? ఇదంతా తెలుసుకోవాలి అంటే చూడండి వాచ్ నెక్స్ట్ పార్ట్.